వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. న్యాయవాది శ్రీకాంత్ పై దాడికి నిరసనగా నాంపల్లి క్రిమినల్ కోర్టులో న్యాయవాదుల విధుల బహిష్కరణ. అట్టహాసంగా ఇండియన్ పబ్లిక్ పాఠశాలలో ప్రారంభమైన ఎస్జీఎఫ్ క్రీడా పోటీలు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ దిష్టిబొమ్మను దగ్ధం చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండల కేంద్రంలో తెల్లవారుజామునే ప్రధాన రహదారిపై యూరియా కోసం రోడ్డెక్కి రైతుల రాస్తారోకో. క్రెడై ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి గణపతి విగ్రహాల పంపిణీ చేస్తున్న డీఎస్పీ వైస్ చైర్మన్ వాకటి శ్రీధర్. ఇక వివరాల్లోకి వెళ్తే, వినాయక చవితి పండుగ సందర్భంగా వినాయక ప్రతిమలను కొనుగోలు చేయడానికి గోదర్కన్ చౌరస్తాకు తరలించడం కొనుగోలుదారులతో చౌరస్తా ప్రాంగణం కిటకిటలాడింది. బుధవారం వినాయక చవితి పండుగ కావడంతో ఇంట్లో వినాయక పూజలు చేసుకునేవారు చిన్న చిన్న వినాయకుల ప్రతిమలను కొనుగోలు చేయడానికి వ్యాపార కూడలి చౌరస్తాకు క్యూ కట్టారు. వ్యాపారస్తులు కన్ చౌరస్తా నుండి రీగల్ షూ మార్ట్ వరకు రకరకాల ఆకారాలతో ఉన్న వినాయక ప్రతిమలను అమ్మకానికి ఉంచారు. అలాగే వినాయక పూజలకు వినియోగించే పూజ సామాగ్రి అయిన మారేడాకులు, ఎలక్కాయ, కంకులు, అరటిపండ్లు, మామిడి ఆకలను కూడా వ్యాపారులు భక్తులకు అందుబాటులో ఉంచారు. కొనుగోలుదారుల తాకిడితో చౌరస్తా ప్రాంగణానికి పండుగ కల వచ్చింది. రాజమహేంద్రవరం యూరియా కాంప్లెక్స్ ఎరువుల సరఫరాలో దుర్వినియోగం జరగకుండా కఠిన చర్యలు, అవసరానికి మించి నిల్వ చేసుకుంటే ఉపేక్షించమన్న కలెక్టర్ హెచ్చరిక. రిటైల్ డీలర్లు మార్గదర్శకాలు పాటించాలని సూచన. రైతులతో డీలర్స్ కు సత్సంబంధాలు సత్ఫలితాలు ఇస్తుంది, అందుకు చొరవ చూపాలి. ఆర్ఎస్కే ద్వారా రైతు వారి వివరాలు అందజేస్తామని కలెక్టర్ ప్రశాంతి అన్నారు. అందుకు జనరల్ గా అమ్మోనియం సల్ఫేట్ తో కలుపుతారు మేడం, కానీ ఏంటంటే యూరియా అలవాటు పడుతుంది.
మీరందరూ ఎలాగా ఫెర్టిలైజర్స్ బిజినెస్ లో ఉన్నారు? నేను ఫ్రమ్ లాస్ట్ 26 years మిగతాదంతా గవర్నమెంట్ పే చేస్తున్నారు. 2,00,000 రూపాయలు ఎంఆర్పీ కంటే మిగతాదంతా గవర్నమెంట్ బర్డెన్ అయిపోతుంది. బేసిక్ గా మన ఫెర్టిలైజర్స్ పెస్టిసైడ్స్ లో ఇండియా వీఆర్ నాట్ సెల్ఫ్ రిలయంట్. అంటే మనం స్వంతంగా మనకి కావాల్సింది మనం ప్రొడ్యూస్ చేయలేకపోతున్నాం. మనకి కంబైన్ ఆంధ్రప్రదేశ్ లో చిన్న కంపెనీ ఉంది నాగపురం. దీని మీద మనం ఆల్ కంట్రీస్, యూరోపియన్ కంట్రీస్, అమెరికన్ కంట్రీస్, అట్లానే రష్యా, చైనా అందరి దగ్గర ఎవరి దగ్గర నుంచి ఏది దొరికితే అది తీసుకొస్తుంది. దీనికోసం గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో 6 months ఫస్ట్ పడుతుంది. గ్లోబల్ టెండర్స్ కంపెనీస్ ఫస్ట్ ప్రొక్యూర్ చేస్తారు. కంపెనీస్ కి బ్యాక్ అండ్ సబ్సిడీగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇస్తుంది. అందుకే మనం 60-40, 50-50 ఇప్పుడైతే స్ట్రెస్ 70-30 అని కంపెనీ అవుట్లెట్స్ కి మనకి మార్కెట్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు యాక్చువల్ గా ఈ ఫెర్టిలైజర్స్ యూసేజ్ వల్ల ఫార్మర్ కి గవర్నమెంట్ అంతా చేస్తున్న దేశంగా గుర్తించబడిపోతున్నాం. మన మెటీరియల్స్ లో రెసిడ్యూస్ ఎక్కువ మన ప్రొడ్యూసెస్. మీరు అనుకోవచ్చు ఇది ఎందుకు మాకు చెప్తున్నారు, డిపార్ట్మెంట్ ద్వారా రైతులకు చెప్పండి. మన ఊర్లో డాక్టర్ ఉంటారు, ఆర్ఎంపీ ఉంటారు. మన ఊర్లో కామన్ మ్యాన్ ఆర్ఎంపీ నమ్ముతారా, డాక్టర్ నమ్ముతారా? మేము మిమ్మల్ని కూడా ఆర్ఎంపీ ప్లేస్ లో అనుకుంటున్నాం. బికాస్ ఆఫ్ సోషల్ రిలేషన్స్. డాక్టర్ ఉదయం 9కి వస్తారు, సాయంత్రం 5 వెళ్ళిపోతున్నారు. ఆయన గవర్నమెంట్ ఏం ఇంపార్టెంట్ అంటే అదే చేస్తారు. బట్ ఆర్ఎంపీ మీకు 12 o'clock అయినా 1 o'clock అయినా ఒకవేళ ఆయనది కాదు అన్నా కూడా అతను ఏ డాక్టర్ దగ్గర తీసుకెళ్లాలి అనేది కూడా అతనే వచ్చి తీసుకెళ్తారు. బికాస్ ఆఫ్ ద సోషల్ రిలేషన్స్ మనం ఎక్కువ ఆయన నమ్ముతాం. ఇప్పుడు రైతులకి మీతో బాండేజ్ కానీ మీరు చెప్పింది మీరు ఒక చెప్పారు, ఇది కొట్టు, ఇది బాగుంటుంది, ఇది బాగా పనిచేస్తుంది అని అంటే కొడతారా లేదా? సో దాన్ని యూటిలైజ్ చేసుకొని ఇట్స్ హై టైమ్ టు వర్క్ టు అడ్వకేట్. ఇప్పుడు ఆయన చెప్పారు 10,000 వేస్ట్ అయిపోయింది అనేది, అది మనకు చాలా చాలా ఎక్కువ. ఎందుకంటే మన ప్రొడక్షన్ లేదు మన దగ్గర, మనము అది ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇండివిజువల్స్ లో చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇంపోర్ట్ లో అంత ఈజీగా లేదు కదా, ఇది ఇంటర్నేషనల్ ట్రేడ్. ఒకవేళ మనకి తగ్గించేస్తే ఇంకో దేశానికి బాగుంటుంది అని అంటే తగ్గించడానికి ట్రై చేస్తాం. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా మనకి రావాల్సింది వచ్చేసింది. విదేశీ ఉపాధికి భరోసాగా టామ్కామ్ పనిచేస్తుందని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో టామ్కామ్ కోర్సులపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ టామ్కామ్ సంస్థ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగిందని, దీని ద్వారా విదేశాలలో సరైన ఉపాధి అవకాశాలు మన యువతకు అందించడం జరుగుతుందని అన్నారు. టామ్కామ్ సంస్థ విదేశీ నియామకదారులతో అనుసంధానం చేసి అవసరమైన డాక్యుమెంటేషన్, ప్లేస్మెంట్, శిక్షణ వంటి సదుపాయాలు కల్పిస్తుందని అన్నారు. టామ్కామ్ సంస్థ ద్వారా అందే ఉపాధి అవకాశాలు, వాటికి కావాల్సిన నైపుణ్యం, విద్యార్హతలు, అందే ఆదాయం, అక్కడ వసతి, ఇతర వివరాలు సంపూర్ణంగా విద్యార్థులు తెలుసుకోవాలని, తమకు ఉన్న ప్రతి సందేశాన్ని ట్రైనర్ల నుంచి నివృత్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సూచించారు. దీని తర్వాత కంట్రీ వైజ్ కూడా వాళ్ళు చెప్తారు. ఎటువంటి డౌట్స్ ఉన్నా వాళ్ళు అడగొచ్చు, లేకపోతే పబ్లిక్ లో అడగడానికి ఇండివిజువల్ కూడా అడగొచ్చు, లేకపోతే మీకు ఎటువంటి చిన్నది పెద్దది డౌట్ అనేది మైండ్ లో పెట్టుకుంటే ఎటువంటి డౌట్ అయినా ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆన్సర్. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రీకి ఒక కూడా ఉంటారు, వాళ్ళని మీరు అడగచ్చు, ఎటువంటి డౌట్ అయినా అడగచ్చు. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా సరే 3-4 days తర్వాత మీరు ఇంకా ఆలోచిస్తాం డౌట్స్ కానీ లేకపోతే వాడేసి కానీ అప్పుడు కూడా ఇలాగ ఆ యాప్ లో చెప్పచ్చు, లేకపోతే వాళ్ళ డీటెయిల్స్. ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్ ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు. కర్నూలు నగరంలోని టీజీవీ కళాక్షేత్రంలో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలను ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్ ఘనంగా జరిపారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి నటించిన చిత్రాలను, పాటలను పాడి అందరినీ ఆనందింపచేశారు, కేక్ కట్ చేశారు. కార్యక్రమంలో పాల్గొంటున్నాను అంటే కళాకారులకు ఆరమరికలు లేవు. కళాకారులు
కళాకారులైనటువంటి వాళ్ళందరము ఒకటే అనేటువంటిది ప్రేక్షక సమూహానికి చాటాలి. ఇకపోతే చిరంజీవి గారి మీద ఒక చిన్న ఎక్సర్సైజ్ చేస్తే వారి మొట్టమొదటి సినిమా పునాది రాళ్ళు, కానీ మొట్టమొదట రిలీజ్ అయిన సినిమా ప్రాణం ఖరీదు. పిల్లలకు యువతరానికి తెలియచేయండి, నువ్వు ఏ రంగాన్ని అయితే ఎంపిక చేసుకున్నావో ఆ రంగానికి సంబంధించినటువంటి పునాది రాళ్ళు చక్కగా ఉన్నాయా లేవా ఆలోచించుకోమనండి. అలా పునాది రాళ్ళను పేర్చుకున్న తర్వాత వాళ్ళ వృత్తి ధర్మాన్ని పాటిస్తూ ఆ వృత్తి మీద అభిలాషను పెంపొందించుకోమనండి. ఆ అభిలాషతో పాటు మధ్య మధ్యలో ఒడిదుడుకులు వస్తే ఛాలెంజ్గా ముందుకు పొమ్మనండి. కారణము ప్రాణము ఖరీదు వెలకట్టలేనిది అన్నాడు తన మొట్టమొదటి సినిమాతోనే చిరంజీవి గారు. కాబట్టి యువతరానికి మనం అందరం ఒకే సందేశం ఇద్దాం, చిన్న చిన్న విషయాల మీద బెంబేలు పడక్కర్లేదు, ఆత్మహత్యలకు దారి తీయకూడదు. ప్రాణము ఖరీదు చాలా ఉన్నతమైనది. ఆ ఛాలెంజ్ను ఎదుర్కొంటూ జీవితంలోకి ముందుకు పోతే అనేక మంది పురాణాల్లో చిరంజీవులు ఉన్నట్టుగా శివ శంకర ప్రసాద్ రావు గారు చిరంజీవి అయినారంటే మనమందరి యొక్క ప్రేక్షకుల యొక్క కళాకారుల యొక్క జీవితం. అందుకనేసే మహానుభావులు అంటారు, సాహిత్యానికి సంగీతానికి, ఆటకు మాటకు పాటకు, అలాగే శృతికి లయకు జంట కూర్చున్నటువంటి ఆ మహాన్ముహాన్ని తలుచుకుంటూ నాకు మీ అందరి ముందర ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరి ముందర తలలు వంచి నమస్కరించుకుంటూ సెలవు. వారు సమాజంలో ఉన్నంత వరకు మనము ఆరోగ్యంగా ఉంటాము అనేటువంటి విషయాన్ని మరవద్దండి. ప్రేక్షక సమూహంలో కూర్చున్నప్పుడు ఒక్కొక్క పాటకు కొందరు తొడ మీద దరువేస్తుంటే, కొందరు చిటికలు కొడుతుంటే, కొందరు బుగ్గ మీద వేళ్ళను ఆహ్లాదిస్తుంటే, కొందరు తలను అలా ఊపుతుంటే మమేకమైనటువంటి క్షణాలు ఇవి. సంగీతంలో ఉండేటువంటి గొప్ప విశేషం అది. అందుకనేసే చతుషష్ఠి కళల్లో విశిష్టమైనటువంటి కళలు మనం ఎంపిక చేసుకోవడమే కాకుండా మన నెక్స్ట్ తరానికి కూడా మనం అందించామనుకోండి, వావ్ మా అమ్మ నాన్న మాకు ఇంత ఆస్తిని అందించిపోయారా అనేసి వాళ్ళ జన్మను కూడా సార్థకం చేసుకుంటారనే విషయంలో ఏ విధమైనటువంటి సందేహం లేదు. ఇకపోతే ఈ క్షణం నా శరీరము అంటే నా తనువు అంటే నా మేను పులకరిస్తుంది. కారణం నా కళ్ళ ముందరే నా శిష్యులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క సమాజంలో మీ అందరి మధ్యలో ఒక కళాత్మకమైనటువంటి భావనతో ఈ వేదిక మీదకి రావడం నిజంగా పూర్వజన్మ సుకృతము అనిపిస్తుంది. సార్ గట్టిగా తప్పండి. సార్ కొంచెం సైడ్ ఉంది సార్, కొంచెం సార్. హలో సార్, ఇక్కడ కొంచెం సైడ్ సార్ గట్టిగా తప్పండి. థ్యాంక్ యూ సార్. అలాగే సార్ గట్టిగా చెప్పండి. హ్యాపీ బర్త్డే అన్నయ్య, ఎక్కడున్నా మీరు ఈ మా అప్పీల్ని మీరు పెద్ద మనసు స్వీకరించాలని చెప్పి కోరుకుంటున్నాను. అలాగే ఇక్కడికి వచ్చేసి మమ్మల్ని అలరించి కేక్ కట్ చేసినందుకు ప్రతి ఒక్కరు సారు, యాగనృష్ణప్ప సారు, అలాగే కృష్ణప్రసాద్ గారికి, తన యొక్క బృందానికి అందరికీ మా యొక్క ఈ ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్స్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. 1955 సంవత్సరం ఆగస్టు 22వ తేదీన మొగల్తోడు గ్రామంలో మెగాస్టార్ చిరంజీవి గారు జన్మించడం జరిగింది. 1979లో ఆయన ప్రాణం ఖరీదైన సినిమాతో చిత్రణ కాబట్టి ఆయన ఇంకా భవిష్యత్తులో ఎన్నెన్నో సినిమాల్లో నటించాలి, మమ్మల్ని అందరినీ అలరించాలి, ఆంధ్రప్రదేశ్ని అలాగే యావత్ భారతదేశాన్ని యావత్ ప్రపంచాన్ని కూడా ఆయన అలరించాలని చెప్పి ఫ్రెండ్స్ మ్యూజికల్ ఈవెంట్స్ తరఫున మేము అన్నయ్యకు హ్యాపీ బర్త్డే అన్నయ్య. థ్యాంక్ యూ సార్, సూపర్. హన్మకొండ జిల్లా షాంపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ పర్యటించారు. భూభారతిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇప్పటి వరకు భూభారతి దరఖాస్తుల పరిశీలనతో పాటు ఇంతవరకు సర్వే తదితర అంశాల అధికారులను అడిగి తెలుసుకున్నారు. భూభారతిలో వచ్చిన దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆర్డీఓ నారాయణతో పాటు స్థానిక ఎంఆర్ఓ తదితర అధికారులు పాల్గొన్నారు.
ఇంతకుముందు వచ్చిన వాళ్ళకి లింక్ ఉందని చెప్పు. ఇంతకుముందు మేడం గారు చెప్పలేదు కదా, ఇంతకుముందు చెప్పలేదు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళు గుర్త పేపరే ఉంది. ఇక్కడ నాకు మండల ఆఫీసులో ఒక ఓన్లీ టీమ్ చేసుకుంది. చెప్పు ఉన్నది సోషల్ ఆడిట్లో కూడా మేము క్లాస్ ఆపరేషన్ ఏఆర్డీ మాకు టోటల్ ఒక 56 ఇంక్రిమెంట్ సార్వజనిక మేడం చేయాలంటే మా ఇంటికి వచ్చాడు మేడం ఎంపీడీఓ గారు. కలెక్టర్ గారికి కనిపెట్టి ఎంఆర్ఓ గారికి కనిపెట్టిన సర్వే నంబరు బి సర్వే నంబరు సి సర్వే నంబరు మేడం రెవెన్యూ సర్వీస్ అప్లై చేశారా మేడం మా నాన్న పేరు మీద 20 గుంటలు. సరే సరే ఇప్పుడు మీరు చేశారు కదా రెవెన్యూ సర్వీస్ మేడం మీరు చెప్పండి మేడం. మీరు ఫెన్సింగ్ క్యాడెట్ జిల్లా స్థాయి ఛాంపియన్షిప్ పోటీలను డాక్టర్ శంకర్ శర్మ ప్రారంభించారు. నగరంలోని అవుట్డోర్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా డాక్టర్ శంకర్ శర్మ పాల్గొని క్రీడాకారులను ఉద్దేశించి మాట్లాడారు. రెడీ అమ్మాయిని జరుగుతూ ఉన్నాయి. వీటిలో సెలెక్ట్ అయిన వాళ్ళు రాజుల కాలంలో కూడా
స్పెషల్ తర్ఫీదు ఇచ్చేవాళ్ళు. వాళ్ళు ఈ యూరోప్లో కూడా ఫస్ట్ ఒలింపిక్స్లో చేర్చమని చెప్పడం జరిగింది. ఫ్రాన్స్లో, మిగతా కంట్రీస్లో, జర్మనీలో, ఇటలీలో పాపులర్ అయింది. మన ఇండియాలో 1974లో ఫెన్సింగ్ ఫెడరేషన్ స్టార్ట్ అయింది. బట్ అఫిషియల్గా 1997లో రికగ్నైజ్ అయ్యి ఫెన్సింగ్ అంటే ఈ కత్తి యుద్ధం అనేది ఒలింపిక్ ఛాంపియన్షిప్లోకి ఎంటర్ అయినాం మనం భారత్. అప్పటి నుంచి కూడా చాలా మెడల్స్ సాధించారు ఇండియన్స్. ఇది ఒక టాలెంటెడ్ స్కిల్ గేమ్, మైండ్ సెట్ మీద ఆధారపడి ఉంటుంది. ఎంత ఏకాగ్రత అటెన్షన్ ఉంటే అంత మంచిది. దీనికి తగిన గేర్ కూడా ఇంపార్టెంట్, ప్రొటెక్టివ్ గేరు. అది లేకపోతే చాలా ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. పిల్లలు ఈ గేమ్లో తర్ఫీదు పొందుతున్నారు అంటేనే వాళ్ళ కాన్సన్ట్రేషన్, అటెన్షన్ చాలా ఎక్కువ ఉండాలి. ఈ కేవలం గేమ్ మీదనే వాళ్ళు కాన్సన్ట్రేట్ చేయాలి. ఎంత మైండ్ ఏకీకృతం చేసుకొని అటెంటివ్గా ఆ ప్రెజెన్స్ ఆఫ్ మైండ్తో ఆ ప్రజెంట్ మూమెంట్లో ఉండి పోటీ పడితే తప్ప ఈ గేమ్లో గెలవడం అసాధ్యము. ఇటువంటి గేమ్స్ను ఎంకరేజ్ చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇక్కడ కోచ్ మహేష్ గారు, నంద్యాల రాధిక గారు, మన రవి గారు, ఇంకా చాలామంది ఈ గేమ్ను అత్యుత్తమ స్థాయిలో ఎంకరేజ్ చేస్తూ రాష్ట్ర లెవెల్లో కర్నూలును ఒక ఏకైక ఛాంపియన్షిప్ టౌన్గా నిలబెట్టాలని వీళ్ళు చేసే ప్రయత్నం ఫలించాలని నేను కోరుకుంటున్నాను. గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఓరుగల్లు నగరం ముస్తాబైంది. 9 రోజుల పాటు విశేష పూజలు అందుకునే లంబోదరుణ్ణి ఉత్సవ సమితి నిర్వాహకులు మండపాలకు తరలిస్తున్నారు. వివిధ రకాల ఆకృతులతో తయారు చేసిన మట్టి గణనాథుని ప్రతిమలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 9 రోజుల పాటు జరుపుకునే ఉత్సవాలలో మట్టి గణపతులు ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు. Sir.
भूल गया अब बात कैमरा सामने और उठा पूरा टाउन लोग पूरा देख सकते हैं आप। इधर करंगल का है। మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.